అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేఖా వెంకట్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నానండి. అందుకే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడి కాగాక మన సేమియా 1 కప్ ఆఫ్ తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ ఇలా తీసుకొని వేగాక ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ వేసుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా దీంట్లో ఒక ఎండుమిర్చి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మనం మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటే మనం తింటుంటే కొంచెం పంటికి తగులుతుంటుంది కదా, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని నేను 1 కప్పు వేసుకున్నా కాబట్టి ఒక పెద్దది గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఇట్లా మరిగిన తర్వాత మన 1 కప్ ఆఫ్ సేమియాని అయితే యాడ్ చేసుకోవాలండి. వేయించి పెట్టుకున్నాం కదా, ఇలా ఉండలు కట్టకుండా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా ఇదిగోండి ఉడికిన తర్వాత ఇలా అయింది. ఫైనల్లీ మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.